టాలీవుడ్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన మెగా ఫ్యామిలీలో విభేదాలంటే చాలా మందికి నచ్చడం లేదు. మెగా హీరోలందరూ ఒక్కటే అని ఫ్యాన్స్ భావిస్తున్నా సీన్ మాత్రం రివర్స్ లో కనబడుతోంది. విభేదాలను పరిష్కరించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నా అవి మాత్రం ఫలించడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నా సరే ఏపీ ఎన్నికల్లో అది క్లియర్ గా కనపడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వకుండా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతిచ్చాడు. ఇది మెగా ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు. ఇక అక్కడి నుంచి బన్నీని మనోడు అనుకున్నాం, కాదు పగోడు వీడు అంటూ టార్చర్ చేయడం మొదలు పెట్టారు మెగా ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అసలు మెగా ఫ్యామిలీ లేకపోతే నువ్వు ఎవరు అంటూ టార్గెట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ కూడా అల్లు రామలింగయ్య లేకపోతే మెగా ఫ్యామిలీకి అంత ఇమేజ్ ఎలా వస్తుందని కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ఈ వార్ గట్టిగానే ఉంది. అన్స్టాపబుల్ తో బన్నీ కాస్త వివాదాన్ని కూల్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ మట్కా ఈవెంట్ లో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ తో వివాదం తీవ్ర స్థాయిలోనే ఉందనే క్లారిటీకి ఫ్యాన్స్ వచ్చారు. మెగా ఇమేజ్ తో కాకుండా తన సొంత ఇమేజ్ తో పైకి రావాలి అనేది బన్నీ ప్లాన్. అది మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. రామ్ చరణ్ రాజమౌళి హెల్ప్ తో పాన్ ఇండియా స్టార్ అయితే రాజమౌళి లేకుండానే బన్నీ స్టార్ అయ్యాడు అనేది బన్నీ ఫ్యాన్స్ ధీమా. దీనితో పుష్ప 2 సినిమాను మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్ లో టార్గెట్ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. బన్నీ కూడా కాస్త సీరియస్ గానే ఉన్నాడు. అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణతో కలిసి బాలయ్య డైలాగ్స్ కొన్ని చెప్పాడు బన్నీ. అందులో ఒకటి ఐ డోంట్ కేర్ బ్రో, మరొకటి ఒకడు నాకు ఎదురు వచ్చినా నేను ఒకడికి ఎదురు వెళ్ళినా వాడికే రిస్క్ అంటూ 2 డైలాగ్స్ చెప్పాడు. ఆ 2 డైలాగ్స్ మెగా హీరోలకే అని టాక్ వస్తోంది. తనను ఎంత టార్గెట్ చేసినా డోంట్ కేర్ అన్నాడని, ఇక తనకు ఎదురు వస్తే తొక్కేస్తా అని వార్నింగ్ ఇచ్చాడని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. మరి ఫ్యూచర్ లో ఈ వార్ ఎలా ఉంటుందో చూడాలి.